హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుముడి మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది మూవీ. మూవీలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. అట్లయితే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఇగ్నోర్ చేసేయచ్చు వాటిని. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే పర్లేదు, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం సెటప్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో. కానీ ఇంటర్వల్ పోర్షన్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. ఇక రవితేజ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న దగ్గర నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. ఫ్యామిలీ డ్రామా నుంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలోకి మూవ్ అవుతుంది మూవీ మొత్తం. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. కాకపోతే ట్విస్ట్ మరీ అంత సర్ప్రైజింగ్ అయితే ఉండవు, పర్లేదు, బాగానే అనిపిస్తుంది చూసేటప్పుడు ఆ ట్విస్ట్లన్నీ. స్టోరీ కూడా అంత ఫ్రెష్ స్టోరీ ఏమీ కాదు, కానీ స్క్రీన్ ప్లే మంచి ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. అదే పెద్ద ప్లస్ పాయింట్ అయింది మూవీకి. క్లైమాక్స్లో వచ్చే ఆ డ్రామా పోర్షన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కరెక్ట్ అయినాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే అందరూ అయితే బాగా ఎక్సలెంట్గా చేశారు. రవితేజ అన్న అయితే మనకు రవితేజ కనపడరు, క్యారెక్టర్ కనపడుతుంది స్క్రీన్ ప్లే మీద, అదే స్క్రీన్ మీద. అంత బాగా చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు, ఆ పాప కూడా బాగా చేసింది. అందరి రోల్కి ఏదో ఒక పర్పస్ అయితే రాసుకున్నారు, ఏదో పెట్టాలి కాబట్టి అనే ఉద్దేశంతో అయితే పెట్టలేదు. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చేస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒక డీజే వర్షన్ ఉంటుంది, అది ఏ సాంగ్ కూడా అందరికీ తెలిసింది. ఇక బీజిఎం అయితే కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉండాల్సిందే, బీజిఎం అయితే మరి అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు. మూవీలో పాజిటివ్ పాయింట్స్ అంటే అది స్క్రీన్ ప్లే, అలాగే క్యారెక్టర్స్ ఒక పర్ఫార్మెన్సెస్, సాంగ్స్. ఎక్కడా కూడా పెద్ద బోరింగ్ అయితే అనిపించదు, మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ మొత్తం. నెగిటివ్ పాయింట్స్ అంటే కొన్ని కొన్ని ఫేజింగ్ సరిగ్గా లేవు మూవీలో. అలాగే స్టోరీ కూడా అంత ఫ్రెష్ ఏమి ఉండదు, ట్విస్ట్ కూడా మరీ అంత సర్ప్రైజింగ్ ఏమి అనిపించవు. ఇక మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ మూవీ, నాట్ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు, ఇంటర్వెల్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ మొత్తం. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అందరి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. రవితేజన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. సాంగ్స్ కూడా అన్నీ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉండాలనిపించింది అయితే నాకైతే చూసింది అనిపించిన తర్వాత. సో ఫైనల్గా ఇది ఒక గుడ్ మూవీ. రవితేజ అన్న ఫ్యాన్స్ అయితే మటుకు మిస్ అవుద్ది ఈ మూవీని. సో ఫైనల్గా ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.